బండవిల్కిచెర్ల గిరిజన గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి తారక్ తేజ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవిల్కిచెర్ల గిరిజన గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి తారక్ తేజ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించిన హుటాహుటిన కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు. విద్యార్థి సిక్ రూమ్ లో తారక్ తేజ్ కు చెందిన పుస్తకాలు, ప్లేటు సామాగ్రిని బయటకు విసిరేసి పలుమార్లు ఇబ్బందులకు గురి చేసిన తోటి నలుగురు విద్యార్థులు దినేష్, సచిన్, రామ్ చరణ్లు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా ఇబ్బందులకు గురి చేసిన విద్యార్థులకు సపోర్టు చేయడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు తల్లిదండ్రులు. తమ కొడుకు ఆత్మహత్యకు ప్రధానోపాధ్యాయుడే కారణమంటూ ఆందోళనకు గురవుతూ ఆరోపించారు తల్లిదండ్రులు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్న సమాచారం ఇవ్వకపోవడంతో కుల్కచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు సమాచారం ఇచ్చిన ప్రిన్సిపల్ విద్యార్థి స్వస్థలం షాద్నగర్ మండలం కుల్చర్ల తండాకు చెందినట్లు తెలిపారు తల్లిదండ్రులు. ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం కోసం ప్రిన్సిపల్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా సమాచారం ఇవ్వకుండా దాచాడు ప్రిన్సిపల్. ఇన్సిడెంట్ జరిగింది ఇన్స్టిట్యూషన్లో. ప్రిన్సిపాల్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నేను ఇమీడియట్గా సెర్చింగ్ అబ్బాయి ఒక మిస్ అయినట్టుగా చెప్పారు. ఎమ్మటే సెర్చ్ చేయమని చెప్పినాం, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయమన్నాం. వాళ్ళు పేరెంట్స్ ఇంటికి రాలేదన్నారు. సో ఇద్దరు సెర్చింగ్ అంటే స్టాఫ్ అంతా కలిసి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత ఇంకా దొరకలేదంటే ఇమీడియట్గా మిస్సింగ్ కేసు పెట్టండి, పేరెంట్స్ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టమని. ఈలోపు పిల్లవాడు దొరికింది సార్ అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక అర్ధగంట తర్వాత ఏమన్నారంటే అబ్బాయి దగ్గర ఒక మందు డబ్బా ఉంది, అది పేరెంట్స్ని అడిగితే ప్రిన్సిపాల్ అడిగారంట. ప్రిన్సిపాల్ అడిగితే పేరెంట్ ఏమన్నారంటే మందు డబ్బా మా ఇంటి నుంచి తేలేదన్నారు. తర్వాత ఆ పిల్లవాడిని అడిగితే ఇంటికాడ నుంచి తెచ్చానన్నాడు. అది మామూలుగా పత్తికి కొట్టే మందు. అది ఏంటంటే ఎండకి తర్వాత నీటి ఎద్దరికి తట్టుకోవటానికి ఒక ఫైటో హార్మోన్ లాంటి మెడిసిన్ అది, ఆ మందు పెస్టిసైడ్. సో అది తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇమీడియట్గా మాకు హెల్త్ కమాండ్ సెంటర్ ఉంటుంది, అది హైదరాబాద్లో ఉంటుంది. ఆ డాక్టర్కి ఇమీడియట్గా చెప్పి ప్రిన్సిపాల్కి ఎప్పటికప్పుడు ఎట్లా చేయాలనేది చెబితే ప్రిన్సిపాల్ ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్కి అక్కడ నుంచి పరిగి తీసుకుపోవడం జరిగింది. పరిగి నుంచి బెటర్ ట్రీట్మెంట్ కోసం వికారాబాద్ ఏరియా హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఈ 3 హాస్పిటల్లో కూడా డాక్టర్లు ప్రిన్సిపాల్కి చెప్పిన విషయం ఏంటంటే, ప్రిన్సిపాల్ గారు నాతో చెప్పారు, ఇది అంత హానికరం కాదు, ఒకవేళ అయితే మోషన్స్ అయితే అని. ఏదేమైనా ఇట్లా జరగటం అనేది దురదృష్టకరం. సో దీనికి సంబంధించి ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఈ ఇన్స్టిట్యూషన్లో ఇంకేమన్నా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయో చూసి మేము దాని మీద ఎంక్వైరీ లోతుగా అధ్యయనం చేస్తాం. దాన్ని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదంట మందు తాగితే? వాళ్ళు వచ్చి నాకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేంత వరకు కూడా మాకు ఇన్ఫార్మ్ చేయలేదంట అని చెప్పేసి అది నాకు చెప్పిన వెంటనే సారు చెప్పింది పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఇమీడియట్గా అబ్బాయిని హాస్పిటల్ తీసుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడే చూస్తారు, ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ కొద్దిగా హాస్పిటల్ తీసుకోవాలంటే మీ అబ్బాయికి ఎట్లుంది మీరు కూడా రండి అని చెప్పడం జరుగుతాం. అది ఎప్పుడు కూడా మనం ప్రిన్సిపల్స్కి అది మామూలుగా ఒక ప్రోటోకాల్. పేరెంట్స్ని మాత్రం ఖచ్చితంగా ఏదన్నా ఒకవేళ చిన్నది ఏదైనా దెబ్బలు తగిలిన ఆటల్లో కానీ కొద్ది పెద్ద దెబ్బలు తగిలి అనుకో ఇమీడియట్గా ఇట్లా జరిగింది, మీరు కొద్దిగా హాస్పిటల్ తీసుకోతాను, మీరు రండి అని చెప్పడం అనేది అది ప్రోటోకాలే, అది ఖచ్చితంగా చెప్పాల్సింది. మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేంత వరకు కూడా మాకు సమాచారం ఇవ్వకుండా చేసిండ్రు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వాళ్ళకంటే ముందు సార్నే పొమ్మన్నాను. పేరెంట్స్ మాట్లాడి రాలేదనుకుంటే మిస్సింగ్ కేసు ఇమీడియట్గా పెడితే వాళ్ళు కూడా చెక్ చేస్తారు. అంటే పిల్లవాడికి ఇప్పుడు హాస్టల్ తర్వాత ఇంటికి తరచుగా పోవటం వల్ల ఏమైతే చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గుద్ది. ఇంటికాడ కూడా ఫోర్స్ పెడతారు, మీరు ఇంటికి స్కూల్కి వెళ్ళండి అని. ఆ విషయాన్ని ఓపెన్గా పేరెంట్స్ కూడా ప్రిన్సిపల్తో మాట్లాడితే ప్రిన్సిపల్ ఆ వేలో కూడా మనం కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని కంఫర్టబుల్గా ఉండేటట్టు చూడటానికి కూడా అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఎక్కడ గ్యాప్ ఉండకూడదు పేరెంట్స్ కను ప్రిన్సిపాల్కి తర్వాత ఉపాధ్యాయులకి. థ్యాంక్ యూ.